తిరుపతి జిల్లాలో ఒక వింత ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ వింత చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలోని 1000 ఏళ్ల పురాతనమైనటువంటి ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి పాదాల నుంచి రక్తం కారుతుంది. స్వామివారి పాదాల నుంచి నిరంతరాయంగా నెత్తురు కారుతున్నట్లుగా చెప్తున్నారు. విగ్రహం నుంచి రక్తం రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఓ పెద్ద అరెస్టం జరగబోతోంది అంటూ ఆందోళన చేస్తున్నారు. స్వామివారిని చూసేందుకు మరోవైపు భక్తులు క్యూ కడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ వింతని చూసి ఖచ్చితంగా ఏదో అరెస్టం జరగబోతున్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి, లేదంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి రక్తం రావడం ఏంటి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాలజ్ఞానాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలాంటి వింతలన్నీ జరుగుతాయి అని. కలియుగం అంతం అవ్వడానికి ఇవన్నీ కూడా సంకేతాలు, అందుకే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అందరూ భక్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే కొంతమంది ఎథియిస్ట్స్ ఏదో అక్కడ ఏదో సమ్ కెమికల్ రియాక్షన్ అయి ఉండొచ్చు, పాతకాలం విగ్రహాలు అవ్వడం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, వాటిని ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా అసలు ఇలాంటిది ఒకటి ఎలా జరిగింది? ఎన్నడూ లేనిది, గతంలో ఏనాడు ఈ ఆలయంలో ఇలా జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? భక్తులందరూ కాలజ్ఞానం నిజమవబోతుంది, అందుకే ఇలా జరుగుతుంది అని చర్చించుకుంటున్నటువంటి తీరు కనపడుతుంది. ఒక్కసారి అక్కడ భక్తులు ఏమంటున్నారు, పరిస్థితి ఎలా ఉంది, భక్తుల మాటల్లోని చూద్దాం ఒకసారి. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామం. మా గ్రామంలో చెన్నకేశవ స్వామి 1228 సంవత్సరంలో ఈ చెన్నకేశవ స్వామి గుడి అనేది స్థాపితం అనేది జరిగింది. అయితే గత 10 రోజుల నుంచి చెన్నకేశవ స్వామి పాదాల వద్ద మరియు పీఠం వద్ద నుంచి ఎర్రని రక్తం రూపంలో ఒక ద్రవం అనేది బయటకు వస్తుంది. బ్రహ్మంగారు చెప్పినటువంటి కలియుగం అంతమవుతుంది కాబట్టి అదే అటువంటి లక్షణాలు ఏదన్నా బయటపడ్డాయి అనే యొక్క అనుమానాలు మాకు ఇదవుతున్నాయి. దయచేసి ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు మరియు సంబంధిత అధికారులు కావచ్చు మా గ్రామంలోకి వచ్చి, జిల్లా కలెక్టర్ కావచ్చు మా గ్రామంలోకి వచ్చి ఈ చెన్నకేశవ గుడిని సందర్శించి తగు శాంతి హోమాలు చేయవలసిందిగా మరి కోరుతున్నాము. అదే కాకుండా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు చెన్నకేశవ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వెంకటేశ్వర స్వామికి ధూప దీప నైవేద్యాలన్నీ బాగా జరుగుతున్నాయి, కానీ చెన్నకేశవ స్వామికి ఎటువంటి ఆదరణ అనేది లేకుండా పోతుంది. మా గ్రామంలో ఈ యొక్క సంఘటన జరిగేదంతా మేమంతా చాలా భయాందోళనకి గురైపోయినాము. దయచేసి సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి కూటమి గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో మరియు సంబంధిత దేవాదాయ మంత్రి ఇక్కడికి వచ్చి సందర్శించి మా గ్రామానికి మేలు చేయవలసింది, మరియు దీనిని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసి మంచి పూజా కార్యక్రమం జరిగే విధంగా చూసుకోవాల్సిందే మరి కోరుతున్నాం. సో స్థానికులు భక్తులు చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ శాంతి హోమాలు జరగాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక అపశకునానికి ఇవి గుర్తులుగా భావిస్తున్నారు. వెంటనే స్థానిక నాయకులు, ఈవోలు అక్కడికి సందర్శించాలి, దేవాదాయ శాఖ మంత్రి రావాలి, వచ్చి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. మా ప్రతినిధి కిషోర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించారు, ఇప్పటికే మన కోసం డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్, గతంలో ఎప్పుడు జరిగినట్లుగా ఏ ఆధారాలు లేవు ఇలాంటిది అక్కడ. ఇప్పుడు అక్కడ ఎర్రటి ఒక లిక్విడ్ వస్తుంది, చాలామంది భక్తులు ఇది రక్తం అంటూ భావిస్తున్నారు. సో అక్కడ ఆలయ నిర్వాహకులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అక్కడ పూజారులు ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో అసలు? నందు, తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరంలో ఒక అరుదైనటువంటి వింతైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి పాదాల నుంచి కూడా అంటే ఒక రకంగా ఎర్రటి ద్రవం రూపంలో ఒక ద్రవం కారడంతో ఒక్కసారిగా అటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కలియుగం అంతమయ్యే ముందు ఏదైతే విగ్రహాలు కన్నీరు పెడతాయి, అదే విగ్రహాలు రక్తాన్ని కారుస్తాయంటూ కూడా ఏదైతే కాలజ్ఞాని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ప్రబోధించినటువంటి నేపథ్యం కాబట్టి ఒక్కసారిగా అక్కడ ఆ ప్రాంతంలో ఒక రకంగా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే చిట్వేలు మండలం నాగవరంలో గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఆలయం
28వ కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో గర్భగుడిలో చెన్నకేశవ స్వామి పీఠ భాగం నుంచి కూడా అంటే నిరంతరం అది ఒక ఎర్రటి ద్రవం రూపంలో కారుతుండడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అంతా కూడా ఒకరి నోట అలా గ్రామం అంతా పాకినటువంటి ఈ వింతైనటువంటి ఘటన చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ తరలి వచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే కలియుగం అంతానికి మొదలవుతుంది, ఎందుకంటే కన్నీరు పెడతాయి విగ్రహాలు, విగ్రహాలు రక్తాన్ని కారుస్తాయంటూ కూడా కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినటువంటి మాటలు కాబట్టి దీంతో కొంత అక్కడున్నటువంటి ఆ ప్రాంత ప్రజల్లో కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం పైన ఆలయ అర్చకులు కావచ్చు ఇతరత్ర వాళ్ళు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, మొట్టమొదటిసారి అది చెన్నకేశవ స్వామి ఆలయ విగ్రహానికి ఒక రకంగా ఎర్రటి ద్రవం రూపంలో కారుతుండడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే టీటీడీ అధికారులు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఎందుకంటే విగ్రహాలు ఎందుకు సాధారణంగా కన్నీరు పెడతాయి, అదేవిధంగా విగ్రహాల నుంచి అంటే ఎర్రటి ద్రవం రూపంలో ఎందుకు వస్తాయన్నటువంటి విషయం పైన ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీటిపైన పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, అసలు ఇంతకీ అది ఎర్రటి ద్రవం అంటున్నారు కదా, అది రక్తమేనా లేదా అన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో భక్తులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా కొంత భయాందోళన గురవుతున్నారు. ఏదైతే కాలజ్ఞాని అంటే అంతమయ్యే ఉంది, అంటే యుగాంతం అంటే యుగం ముగిసే ముందు జరిగేటువంటి పరిణామాల నేపథ్యం కాబట్టి దీనిపైన కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సమగ్రంగా ఏదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా విగ్రహ పరిశోధకులు కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పరిశోధన చేయాలి. ఎందుకంటే ఇప్పటికే గ్రామంలో భయంతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఆరా తీయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే అటు అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అధికారులు రేపు అక్కడికి సందర్శిస్తారా, రేపు వెళ్ళిన తర్వాత ఎవరెవరు వెళ్తారు, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా విగ్రహాలను పరిశోధించేటువంటి నిపుణులు అక్కడికి వెళ్తారన్నటువంటి విషయం పైన కూడా రేపు ఉదయం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందు, అంటే పూజారులు రోజు కైంకర్యాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చెప్పారా, ఈ అంశం గురించి ఏమైనా ప్రస్తావించారా? ఉదయాన్నే మామూలుగా సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే నందు, అది పురాతనమైన ఆలయం కాబట్టి ఆ ఆలయానికి ఉదయాన్నే ఎవరైనా దీపాలు పెట్టేసి ఆ తర్వాత వెళ్తూ ఉంటారు. కానీ ఇదంతా గమనించేటువంటి పరిస్థితి లేదు. అక్కడికి వెళ్ళినటువంటి భక్తుడు దీన్ని గమనించి ఈ ఎర్రటి ద్రవం వస్తుందన్నటువంటి విషయాన్ని చూసి ఒక్కసారిగా ఈ మొత్తం ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలు తొలగిస్తే పీఠ భాగం నుంచి కూడా అది ఎర్రటి ద్రవం రూపంలో వస్తున్నటువంటి విషయాన్ని గ్రహించి అక్కడున్నటువంటి స్థానికులకు కొందరికి సమాచారం ఇచ్చారు. ఆ స్థానికుల ద్వారా గ్రామస్తులకు అందరికీ తెలిసింది. అంటే ఈ వ్యవహారంలో అర్చకులు కేవలం అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆ తర్వాత దీప నైవేద్యం పెట్టి వెళ్తూనే ఉంటారు, కానీ విగ్రహాన్ని పూర్తిగా తీసి ఆ తర్వాత తొడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అసలు విగ్రహాలు ఎందుకు కన్నీరు కాలుస్తాయి, విగ్రహాలు ఎందుకు ఎర్రటి ద్రవం రూపంలో రక్తాన్నిగా భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన అక్కడున్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నందు, ఓకే, రైట్ కిషోర్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి మాకు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో ఈ అంశానికి సంబంధించి చాలామంది తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు ఆర్టీవీ చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే యుగాంతం రాబోతోందా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 67% మంది అవునంటున్నారు. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది అని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలన్నీ జరగడం అనేది కాలజ్ఞానానికి ఒక సూచనలాగా భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. ఇదే సందర్భంలో బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో కూడా ఒక లైన్ ఇలా మెన్షన్ చేసి ఉంది. ఏమని? కంచి కామాక్షమ్మ కన్నీరు పెట్టేనయా, గుడల్లోని విగ్రహాలు గోల పెట్టేనయా అంటూ ఒక లైన్ ఉంది. ఇప్పుడు ఈ లైన్ని కూడా చాలామంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. అంటే రాబోయే వినాశనానికి లేదా కాల మార్పునకు సూచనగా పుణ్యక్షేత్రాల్లోని విగ్రహాలు కన్నీరు పెట్టడం లేదా వింతగా ప్రవర్తించడం జరుగుతుంది అనేది ఈ లైన్ అర్థం. ఇప్పుడు ప్రస్తుతం చిత్వేలు చెన్నకేశవ స్వామి విగ్రహం పాదాల నుంచి ఎర్రటి ద్రవం రావడాన్ని భక్తులు ఈ కాలజ్ఞానంలోని ఈ ప్రవచనాలతో ముడిపెడుతూ ఇది బ్రహ్మంగారు చెప్పినటువంటి కలియుగ వింతల్లో భాగమేనంటూ చాలామంది నమ్ముతున్నారు. దానికి తగ్గట్లు ఇంతకుముందు భక్తులు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అలాగే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. నరేష్ కామెంట్ చేస్తున్నారు, ఓకే మై అంటూ కామెంట్ చేశారు. ఎనీవే, అలాగే ఉపేంద్రాచారి కామెంట్ చేస్తున్నారు, బ్రహ్మంగారి సమాధి పగిలి రక్తం కారును అని కూడా చెప్పారు.
అలాగే పాపం ఎక్కువైంది, దేవుడికి కోపం వచ్చింది అంటూ భాను సంపత్ కామెంట్ చేస్తున్నారు. సో చాలామంది ముఖ్యంగా హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది భక్తులు స్వామివారి విగ్రహం నుంచి ఇలాంటి ఒక ఎర్రటి ద్రవం రావడం అనేది ఖచ్చితంగా ఒక అపశకునంగాను, కలియుగ అంతానికి ఇదొక నాందిగాను, ఇలాంటివన్నీ కూడా ఒక నాందిగాను భావిస్తున్నారు. మరి గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయా అంటే ఖచ్చితంగా గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఆ అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ జరిగాయి అనేది ఒకసారి మనం చూస్తే, గతంలో మల్లూరు నరసింహస్వామి ఆలయం తెలంగాణలో ఉంది. ఇది తెలంగాణలో ములుగు జిల్లా దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సిమిలర్గా ఒక ఘటన జరిగింది. అప్పుడు అక్కడి నరసింహస్వామి విగ్రహం స్వయంభూ, ఆ విగ్రహం కూడా ఈ రాతి విగ్రహం పైన నొక్కితే చాలా మనుషుల చర్మంలాగా మెత్తగా ఉంటుందనేది మనకి ప్రచారంలో ఉంది. అయితే అర్చకులు పూజలు చేసే సమయంలో విగ్రహాన్ని గట్టిగా ఒత్తినప్పుడు దాని నుండి రక్తం లాంటి ఒక ఎర్రటి ద్రవం కారేదంటూ అప్పుడు ఒక పెద్ద చర్చ దీని గురించి, ఇలా జరిగింది, ఇదేదో అపశకునం, లేదంటే స్వామివారే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నారు అని ఆ టైంలో పెద్ద చర్చ జరిగింది. సో నిరంతరం ఇప్పుడు అక్కడ చందనం రాస్తూ ఆ విగ్రహాన్ని కాపాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఇది విగ్రహం కాదు, రాతి విగ్రహం కాదు, డైరెక్ట్గా ఒక మనిషి చర్మంలాగా ఉంటుంది అంటుంటే, కొంతమంది లేదు ప్రత్యేకమైన లేపనాలు పోయడం వల్ల చర్మంలాగా మెత్తగా అనిపించి ఉంటుంది అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఈ గుడిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటైతే మనందరికీ చాలా పాపులర్, చాలా సందర్భాల్లో మనం విన్నాం. కామాఖ్య అమ్మవారి ఆలయంలో కూడా ఇలాగే రక్తం కారుతూ ఉంటుందని, ఆ రక్తం అంటినటువంటి బట్టని చిన్న చిన్న ముక్కలుగా చేసి చాలామందికి పంచుతూ ఉంటారు. చాలా పెద్ద సెంటిమెంట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ డీప్లీ, అందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో చాలా అభిప్రాయాలు చాలా రకాలుగా ఉన్నప్పటికీ మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారిగా చెప్తూ ఉంటారు కామాఖ్య అమ్మవారిని. చాలామంది వెళ్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ ప్రాసెస్ జరిగే సీజన్లో మాత్రం ఇంకా పెద్ద ఎత్తున విశిష్టత అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఘటనలు మొట్టమొదటిసారా అంటే కాదు, మరికొన్ని శిలల నుంచి కూడా ఇలాగే కన్నీరులాగా రావడము, లేదంటే నీరులాగా రావడము, కాళ్ళ కింద నుంచి నీరు ఉబికి రావడం ఇలాంటివి గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పటికీ ఎన్నో ఆలయాల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని వింతలు ఎన్నో ఉన్నాయి. అఫ్కోర్స్ మన సైన్స్, ఈరోజు మన సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని కట్టడాలు కానీ వింతలు కానీ ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అంత ఈజీగా కొట్టిపారేయలేని విషయాలే. అలాగని ఇప్పటికిప్పుడు ఈ ఇన్సిడెంట్ని మనం పూర్తిగా ఇక ఏదో జరిగిపోతుందని కూడా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకు అంటే ఆలయాల్లో విగ్రహాలు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన శిలలతోనో లేదంటే కొన్ని ప్రత్యేకమైన మెటల్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఆ విగ్రహాలకి అభిషేకాలు చేయడం వల్ల ఆ వాటర్ వల్ల కొంత రస్ట్ ఫామ్ అవ్వడం ఇన్న లోపల, దాని నుంచి కూడా కొన్నిసార్లు ఇలా కొన్ని కలర్ మారినటువంటి ద్రవాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయని, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కూడా కొంత కారణం కావచ్చు అని చెప్తూ ఉంటారు. సో అవునన్నా కాదన్నా హిందూ దేవాలయాల్లో సైన్స్ కూడా చాలా నిక్షిప్తమై ఉంది, మనందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ ఆలయం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి ఏ టెంపుల్ చూసుకున్నా సరే, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి స్వామివారి దగ్గర నుంచి మొదలు పెడితే విగ్రహాల వెనక, ఆ కట్టడాల వెనక ఎంతో చరిత్ర ఉంది, ఎంతో సైన్స్ కూడా ఉందని చెప్తూ ఉంటారు. ఆ ఆలయం కట్టిన విధానం దగ్గర నుంచి మొదలు పెడితే. సో కెమికల్ రియాక్షన్ అనేది కాదు అని పూర్తిగా మనం చెప్పలేము. అట్ ది సేమ్ టైం భక్తుల విశ్వాసాలను కూడా మనం పూర్తిగా కొట్టేయలేము. స్వామివారి కాలజ్ఞానాన్ని, ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానాన్ని కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఈ విగ్రహాల్లో ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి, కన్నీరు పెడుతుంది కామాక్షి అమ్మవారి విగ్రహం అని, లేదంటే ఇలాంటి వింతలు జరుగుతాయని, ఆ విగ్రహాలు కదులుతాయని, ఇలాంటివి కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి ఆయన కాలజ్ఞానంలో. సో వీటి గురించి కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మరింత ఫోకస్ చేసే ఆలోచనలో ఉంది. స్థానికంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది అఘోరాలతో కానీ లేదంటే కొంతమంది పండితులతో కానీ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒక మూఢనమ్మకంగా ప్రతి విషయాన్ని చూడకుండా అథీయిస్టులు కానీ లేదంటే కొంతమంది సైంటిస్టులతో కూడా ఈ విషయం గురించి ఆర్టీవీ డిస్కస్ చేయబోతుంది. డిస్కస్ చేసి మీకు మరింత క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది మేము చెప్పబోతున్నాం.
అండ్ బిఫోర్ దట్ మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు? యాజ్ యూ కెన్ సీ ఇన్ దట్ విజువల్, అక్కడ ఒక లిక్విడ్ వస్తూ ఉంది, అది ఎర్రగా ఉంది అని చెప్తున్నారు. కొంతమంది ఏమో అది రక్తంలాగా ఉంది అంటున్నారు. కొంతమంది మరొక వేరే వేరే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అందులోనూ స్వామివారి మూల విరాట్ కూడా చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ స్వయంభూ విష్ణు స్వరూపంగానే పూజిస్తూ ఉంటారు. 4 భుజాలతో ఆయన అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మరొకసారి అక్కడి భక్తులు ఏమంటున్నారో చూద్దాం. చెన్నకేశ్వర స్వామి గుడి అనేది తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామం. మా గ్రామంలో చెన్నకేశ్వర స్వామి 1228 సంవత్సరంలో ఈ చెన్నకేశ్వర స్వామి గుడి అనేది స్థాపితం అనేది జరిగింది. అయితే గత 10 రోజుల నుంచి చెన్నకేశ్వర స్వామి పాదాల వద్ద మరియు పీఠం వద్ద నుంచి ఎర్రని రక్తం రూపంలో ఒక ద్రవం అనేది బయటకు వస్తుంది. బ్రహ్మంగారు చెప్పినటువంటి కలియుగం అంతమవుతుంది కాబట్టి అదే అటువంటి లక్షణాలు ఏదన్నా బయటపడ్డాయి అనే యొక్క అనుమానాలు మాకు ఇదవుతున్నాయి. దయచేసి ఈ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు మరియు సంబంధిత అధికారులు కావచ్చు మా గ్రామంలోకి వచ్చి, జిల్లా కలెక్టర్ కావచ్చు మా గ్రామంలోకి వచ్చి ఈ చెన్నకేశ్వర గుడిని సందర్శించి తగు శాంతి హోమాలు చేయవలసిందిగా మరి కోరుతున్నాము. అదే కాకుండా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు చెన్నకేశ్వర ఇద్దరు అన్నదమ్ముళ్ళు వెంకటేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ చెన్నకేశ్వర స్వామికి ఎటువంటి ఆదరణ అనేది లేకుండా పోతుంది. మా గ్రామంలో ఈ యొక్క సంఘటన జరిగడంతో మేమంతా చాలా భయాందోళనకి గురైపోయినాము. దయచేసి సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి కూటమి గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో మరియు సంబంధిత దేవాదాయ మంత్రి ఇక్కడికి వచ్చి సందర్శించి మా గ్రామానికి మేలు చేయవలసింది. మరియు దీనిని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసి మంచి పూజా కార్యక్రమం జరిగే విధంగా చూసుకోవాలి.